హైదరాబాద్ లో నివసించేవారు అలాగే హాలిడేస్ కి హైదరాబాద్ వచ్చేవారు ప్రతి ఒక్కరూ ఫస్ట్ విజిట్ చేయాలనుకునే టెంపులే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇండియాలోనే ఫేమస్ టెంపుల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఒక భక్తుని కోసం బాలాజీగా వెలిసిన పుణ్య స్థలమే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్. ఒకప్పుడు రోజుకు 100 మంది కూడా ఈ టెంపుల్ కి వచ్చేవారు కాదు. ఇప్పుడు డైలీ కొన్ని వేల మంది భక్తులు ఈ టెంపుల్ ని విజిట్ చేస్తుంటారు. ఈ టెంపుల్ మెహదీపట్నం నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం విలేజ్ లోకి ఎంటర్ అయ్యే టైంలోనే వెహికల్ పార్కింగ్ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కార్ కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం టోకెన్ తీసుకున్న తర్వాత మన వెహికల్ మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. నేను సండే మార్నింగ్ ఇక్కడికి వచ్చాను, సో వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ టెంపుల్ కి రావడానికి చాలా ప్లేసెస్ నుండి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇక్కడికి ఒక బస్సు వస్తూ ఉంటుంది. మీరు మెహదీపట్నం పాయింట్ రీచ్ అయిపోయారంటే మీకు హాఫ్ అన్ అవర్ కు బస్సు అవైలబుల్ ఉంటుంది. పార్కింగ్ తర్వాత ఈ చెక్ పాయింట్ నుండి మనం టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ కి వెళ్లే దారిలో మొత్తం షాప్స్ ఉంటాయి. సో దర్శనం అయ్యాక రిటర్న్ లో వచ్చేటప్పుడు ఏవైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మనం వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుండి కొంతమంది కుర్రాళ్ళు కొబ్బరికాయ తమ షాప్ లో కొనమని మనం వెంట పడుతూ ఉంటారు. సరైన వాళ్ళతో వెళ్తే కొబ్బరికాయతో పాటు తులసి మాల కూడా కొనమని బలవంత చేస్తారు. అలాగే మీకోసమే ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చామనేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారనమాట. కొబ్బరికాయకి 30 రూపీస్, తులసి మాలకు 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు మోమాట పడి తులసి మాల తీసుకున్నా కూడా ఆ మాలను టెంపుల్ లోపలికి అలౌ చేయరు. సో మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడే కొబ్బరికాయ తెచ్చుకుంటే బెటర్. ఇలా కొంత ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ కనిపిస్తుంటుంది. ఎదురుగా కనిపిస్తున్నదే చిలుకూరు బాలాజీ టెంపుల్. కానీ మనం ఇప్పుడు అటు సైడ్ నుండి ఎంటర్ అవ్వడానికి లేదు. మనం నిల్చున్న ప్లేస్ నుండి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే అక్కడ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ టెంపుల్ ని విజిట్ చేయని వారి కోసం టెంపుల్ ఫ్రంట్ వ్యూ ని చూపించడానికి నేను ఇలా వచ్చాను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఫస్ట్ టైం ఈ టెంపుల్ ని విజిట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు స్టూడెంట్స్ సిటీకి రాగానే ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అలాంటి వారందరి కోసం నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్ ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది. దానికి చాలా మంది భక్తులు ఇలా దారాలు కడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బయట కొంతమంది భక్తులు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ఎందుకంటే ఈ టెంపుల్లో మండే నుండి థర్స్డే వరకు మాత్రమే గుడి లోపల ప్రదక్షిణ చేయొచ్చు. ఫ్రైడే టు సండే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రోజుల్లో వచ్చిన భక్తులు ఇలా టెంపుల్ బయట ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫెస్టివల్ టైమ్స్ లో, హాలిడేస్ లో కూడా టెంపుల్ బయట ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఈ టెంపుల్లో కోరిక కోరుకోవటానికి వచ్చిన వారు 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. టెంపుల్ బయట మనం ఒక ప్రదక్షిణ చేస్తే టెంపుల్ లోపల 11 ప్రదక్షిణలు చేసిన దాంతో సమానము. మనం టెంపుల్ బయట అయితే ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకోవచ్చు. అలాగే కోరిక తీరిన తర్వాత 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఇదే టెంపుల్ గోపురం. టెంపుల్ అయితే చాలా చిన్నది కానీ చాలా ఫేమస్, అలాగే చాలా పవర్ఫుల్. హైదరాబాద్ సిటీలో ఈ టెంపుల్ ని విజిట్ చేసినంత మంది ఏ టెంపుల్ ని విజిట్ చెయ్యరు. నేనైతే ఈ టెంపుల్ కి 30 టైమ్స్ పైనే వచ్చాను. సో మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అలాగే ఈ టెంపుల్ ని వీలైన యాంగిల్స్ లో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీక్ డేస్ లలో భక్తులు ఎక్కువగా ఉండరు కనుక ఆ టైంలో ఈ ఫ్రంట్ గేట్ ని ఓపెన్ చేస్తారు. కానీ కొబ్బరికాయ కొట్టాలనుకునే వారు మాత్రం లెఫ్ట్ సైడ్ నుండే వెళ్లాల్సి ఉంటుంది. ఈ గేట్ నుండి టెంపుల్ లోపలిని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎదురుగా ఉన్నదే ధ్వజస్తంభం. ఆ స్తంభం కి బ్యాక్ సైడే స్వామివారి గర్భాలయం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎక్కువ మంది భక్తులు లేరనే చెప్పాలి. యూజువల్ గా అయితే ఈ ప్లేస్ మొత్తం నిండిపోతుంది. అలాగే చాలా మంది భక్తులు తిరుమలలో కోరిక కోరుకుంటుంటారు. కోరిక తీరిన తర్వాత ముక్కు తీర్చుకోవడానికి తిరుమల వెళ్ళటానికి చాలా మందికి కుదరదు. అలా కుదరకపోయిన వారు ఈ టెంపుల్ కి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ ట్రిప్ ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పోస్ట్ పోన్ మాత్రమే చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోకూడదు. తర్వాత మీకు కుదిరిన టైంలో తిరుమల వెళ్ళి మీ మొక్కు తీర్చుకోవచ్చు. ఇక మనం కూడా దర్శనానికి వెళ్దాం. ఈ గోపురం ఎంట్రీ నుండి ఇలా లెఫ్ట్ సైడ్ కి మనం వెళ్ళాలి. అటు సైడ్ నుండే టెంపుల్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 1 PM, తర్వాత 4 PM to 7 PM. ఇటు సైడ్ నుండే టెంపుల్ లోపలికి ఎంట్రీ. లోపలికి రాగానే రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ఇదంతా గర్భాలయం పక్క ప్రాంగణం. భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఇవాళ అయితే మనం డైరెక్ట్ గానే వెళ్ళిపోవచ్చు. అటు నుండే మెయిన్ టెంపుల్ లోపలికి ఎంట్రీ.
అందరూ ఇక్కడే కొబ్బరికాయలు కొట్టాలి. అలాగే తులసి మాలలు కూడా ఇక్కడే వేయాలి. ఇక్కడ టెంపుల్ స్టాఫ్ కూడా ఉంటుందన్నమాట. కొబ్బరికాయ కొట్టకుండా లోపలికి అలౌ చేయరు. పక్కనే ఇక్కడ కుంకుమ కూడా ఉంచారు. భక్తులందరూ కుంకుమ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి చోట ఇలా బోర్డు ఉంటుందన్నమాట, కొబ్బరికాయ కొట్టే దర్శనానికి వెళ్ళాలి అని. ఇదే గర్భాలయము. మనం ఇలా దూరం నుండే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. వీక్ డేస్ లో అయితే ఈ టెంపుల్ ప్రాంగణంలోనే భక్తులు ప్రదక్షిణ చేయొచ్చు. ఇక్కడ టెంపుల్ క్లోజింగ్ టైం కి 30 మినిట్స్ ముందు వరకు మాత్రమే ప్రదక్షిణలు అలౌ చేస్తారు. టెంపుల్ బయట అయితే మనం ఎప్పుడైనా ప్రదక్షిణ చేయొచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. దర్శనం అయ్యాక మనం అటు నుండే బయటకు వెళ్ళాలి. అక్కడి నుండి బయటకు వస్తే ఇలా మరో ప్రాంగణంలోకి చేరుకుంటాం. ఇక్కడ చాలా మంది భక్తులు కొద్దిసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. టెంపుల్ లోపల ప్రాంగణంలో అయితే మనల్ని కూర్చొనివ్వరు. ఈ టెంపుల్లో ఎలాంటి హుండీలు ఉండవు, అలాగే ఎలాంటి దక్షిణ తీసుకోరు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి ప్రసాదం కూడా అమ్మరు. మనం కొట్టిన కొబ్బరికాయనే ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకెళ్ళండి అని మీకు మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలాగే కొబ్బరి చిప్పల్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తప్పకుండా డస్ట్బిన్ లో వేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి క్లీనింగ్ స్టాఫ్ కూడా ఉండరు. అందరూ వాలంటీర్ గా పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి వాలంటీర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే బెటర్. చాలా మందికి ఈ విషయం తెలియదు, అందుకే నేను చెప్తున్నాను. అలాగే ఈ ప్రాంగణంలో శివాలయం కూడా ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. ఇది వరకు లోపలికి వెళ్లి స్పర్శ దర్శనం కూడా చేసేవాళ్ళము. భక్తుల రద్దీ కారణంగా ఇప్పుడు ఇలా దూరం నుండి దర్శించుకోవాలి. మొదట్లో అయితే ఆ చెట్టు చుట్టూ తిరిగి దర్శనం చేసుకునే వాళ్ళము. నేనైతే 2002 నుండే ఈ టెంపుల్ ని విజిట్ చేస్తున్నాను. అప్పుడు ఈ టెంపుల్ ని చాలా తక్కువ మంది విజిట్ చేసేవాళ్ళు. మేమంతా ఈ టెంపుల్ స్టాఫ్ తో కలిసి ఇక్కడ క్రికెట్ కూడా ఆడేవాళ్ళము. కానీ సడన్ గా వితిన్ 2-3 ఇయర్స్ లో టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 2002 టైంలో ఇక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. సో చుట్టుపక్కల ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ లో కొందరు తమకు వీసా రావాలనేసి స్వామివారిని కోరుకున్నారు. అలా కోరుకున్న వారికి చాలా మందికి వీసాలు వచ్చాయి. అలాగే జాబ్స్ కావాలని కోరుకున్న వారికి కూడా చాలా మందికి జాబ్స్ వచ్చాయి. అలా జరగటం వల్ల చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడికి రావటం మొదలు పెట్టారు. తర్వాత స్టూడెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ గురించి తెలుసుకొని అందరూ ఇక్కడికి రావటం మొదలు పెట్టారు. అలా ఈ టెంపుల్ తక్కువ టైంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే ఇక్కడ లోకల్ విలేజర్స్ ని సపోర్ట్ చేయడానికి కొన్ని బుక్ స్టాల్స్, ఇంకా టెంపుల్ బయట కూడా చాలా షాప్స్ ఉంటాయి. టెంపుల్ కి సంబంధించిన అన్ని విజువల్స్ మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. టెంపుల్ బయట ప్రదక్షిణ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. మనం టెంపుల్ నుండి బయటికి రాగానే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. దేవుని బొమ్మలు, కీ చైన్స్, కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా చాలా వరకు లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. మనం ఈ షాప్స్ అన్నింటినీ దాటుకొని బయటకు వెళ్ళాలి. ఇటు నుండే మనం బయటికి వస్తాము. టెంపుల్ బయట ప్రదక్షిణ చేసేవారు ఇలా ఇక్కడ కనిపిస్తున్న రోడ్లోనే నడవాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ వరకు మీకు డీటెయిల్ గా చూపిస్తాను. మనం టెంపుల్ బయట చేసే ప్రదక్షిణ ఫ్రంట్ గోపురం దగ్గర నుండి స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలి. ఇక్కడ నుండి మనం టెంపుల్ లోపలికి వెళ్లే రూట్లోనే వెళ్ళాలి. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ వాల్. ఈ వాల్ బయటనే మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ టెంపుల్ చుట్టూ ఉన్న సీసీ రోడ్డు పైన మనం ప్రదక్షిణ చేయాలి. సమ్మర్ లో కాళ్ళు చాలా మండుతాయి. సో సమ్మర్ టైంలో ప్రదక్షిణ చేయాలనుకునేవారు ఎర్లీ అవర్స్ లో కానీ ఈవినింగ్ అవర్స్ లో కానీ ప్రదక్షిణ చేస్తే బెటర్. ఇదంతా టెంపుల్ కి రైట్ సైడ్ ఉన్న రోడ్డు. అలా రైట్ సైడ్ నుండి టెంపుల్ బ్యాక్ సైడ్ కి వస్తాము. ఇటు సైడ్ భక్తులకు ఎండ తగలకుండా కొన్ని పరదాలు కట్టారు. ఇవి కూడా ఇక్కడికి వచ్చే భక్తులే ఏర్పాటు చేసినవే. ఇలా కొంత దూరం పరదాల తర్వాత వాటర్ తో తడిపిన కార్పెట్స్ కూడా వేశారు. ఇలా మనం స్వామివారికి సర్వీస్ చేయాలనుకుంటే ఇలాంటివి మనం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చెట్టు కింద ఉన్నది హనుమాన్ టెంపుల్. మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కార్నర్ కి వచ్చాము. ఇక్కడ నుండి కొంత ముందుకు వెళ్తే టెంపుల్ ఎగ్జిట్ వద్దకు వెళ్తాము. అక్కడ కనిపిస్తున్న వాల్ దగ్గర నుండే మనం ఇందాక టెంపుల్ బయటకు వచ్చాము. ఈ దారిలో నుండే మనం బయటకు వచ్చాము. ఇదంతా టెంపుల్ లెఫ్ట్ సైడ్ రోడ్డు. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయి.
ఈ రోడ్లో కొంత ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ షాప్స్ మధ్యలో నుండే చిన్న వే ఉంటుంది. ఆ వేలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. ఆ వేలో నుండి మనం వస్తే టెంపుల్ ఫ్రంట్ గోపురంకి రీచ్ అయిపోతాము. ఇక్కడికి రీచ్ అవడంతో ఒక మహాప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఒక మహాప్రదక్షిణ 11 నార్మల్ ప్రదక్షిణాలతో సమానము. ప్రదక్షిణ చేసేవారు చేస్తూ ఉంటారు. వారితో పాటు వచ్చిన వారు ఇక్కడ కొంత టైం స్పెండ్ చేయొచ్చు. ప్రజెంట్ టైం 12 అవుతుంది. ఇప్పుడు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేశాక టెంపుల్ కి వస్తూ ఉంటారు. చిల్కూర్ బాలాజీ టెంపుల్కి సంబంధించిన అన్ని విజువల్స్ని మీకు చూపించడంతో పాటు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేశాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.